సార్ రెడీ సార్ సార్ మీరు కూడా కొంచెం ఒక నిమిషం ఒక నిమిషం చూడండి అన్న చూడండి ఇక్కడ చూడండి ఓకే సార్. ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. నేను ఈరోజు పార్టీ లెక్చరర్ ఏమంటే అన్నగారిని గెలిపించుకోవాలా, ముఖ్యంగా మనకు అన్న ఎమ్మెల్యేగా వస్తే మన కదిరిని బాగుపరుస్తాడని చాలా ఆశగా అందరూ ఎదురు చూస్తున్నారు. అదే ఆశలు అన్న నెరవేరుస్తారని అందరినీ కోరుకుంటున్నాను. నిజామల్లి కాలనీ 14వ వార్డుకు సంబంధించిన మహిళలు మీనా కుమారి గారి ఆధ్వర్యంలో, అలాగే మిలిటరీ ఆంజనేయులు, 15వ వార్డు కౌన్సిలర్ ఇలాయి గారు, వీళ్ళందరి కదిరి శాసనసభ్యుడు, కాబోయే శాసనసభ్యుడు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి నివాసంలో ఈరోజు ఈ మహిళలంతా మక్బూల్ అహ్మద్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ప్రతి ఒక్క విషయంలో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అన్ని విధాల ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరుతో ప్రవేశపెడుతున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 36 లక్షల ఇళ్ళు ఒకేసారి కేటాయించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారే దక్కుతుంది. అందరికీ 36 లక్షల పట్టాలు కూడా మహిళల పేరుతో ఇవ్వడం జరిగింది. ఈరోజు చూడండి, మీరు రేషన్ కార్డు మహిళల పేరుతో ఇస్తున్నారు, అమ్మబడి మహిళల పేరుతో వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నారు, విద్యా దీవెన, వసతి దీవెన, ఏ పథకం తీసుకున్నా కూడా మహిళలకే ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి నామినేట్ పోస్టుల్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇచ్చే ఘనత ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం మహిళలు ఈ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా 2 మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయి, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం మేము తీవ్రంగా కృషి చేస్తామని చెప్పి ఈ మహిళలు అంటూ ఉంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ, మీకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు అర్ధరాత్రి అంటే ఉంటారు. ఈ ఊరు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులు చాలా అవసరం తల్లి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మనమందరూ కలిసి కట్టుగా పనిచేస్తాం, మక్బూల్ అహ్మద్ గారికి గెలిపిస్తాం, అలాగే పార్లమెంట్ అభ్యర్థిని శాంతమ్మ గారిని కూడా గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.